హాయ్ అండి. ఈరోజు ఆదివారం కదా, ఏం కూర వండాలని ఆలోచిస్తున్నారా? నేనైతే చేపల పులుసు చేశానండి. రెగ్యులర్గా కాకుండా ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి చింతకాయలతో చేపల పులుసు చేశాను. నేను ఎలా చేశానో చూసేద్దాం రండి. వాటికి కావాల్సినవి చేప ముక్కలు, చింతకాయలు. మసాలా కోసం ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే రుచి కోసం బెండకాయ, వంకాయ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చేప ముక్కలు శుభ్రం చేసి పక్కన పెట్టుకొని చింతకాయలని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడం అంటే చింతపండు రసం ఎలా తీస్తామో అలా ఉడికిపోవాలి. వీటిని బాగా ఉడికిన తర్వాత చల్లారబెట్టి ఇలా పిసికేసి మొత్తం అంతా రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. అది కూడా ఏంటంటే వెడల్పు ఉండాలి. చేపల పులుసుకి ఎప్పుడు గిన్నె వెడల్పు ఉండాలండి, లేదంటే ముక్కలు విడిపోతాయి. నూనె వేసుకొని ఆ నూనె హీట్ అయిన తర్వాత మసాలా ముద్దని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అందులో వేసి బాగా వేగనివ్వాలి. అది 90% వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపండి. అవి కొంచెం మగ్గిన తర్వాత కారం, మీ రుచికి తగ్గ కారం. మీకు తెలుసు కదండి, చేపల పులుసు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం కూడా మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అందులో వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటె పెట్టకుండా గిన్నెని ఇలాగా కుదుపుకోండి. అవి మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ రసం ఉంది కదా, ఆ చింతకాయల రసాన్ని మొత్తం వేసేసుకోండి. ఇది ఇంతనే ఏం లేదండి, మీరు పులుపు చూసుకొని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీ రుచికి తగ్గ ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. అయిపోయిందండి, వేడి వేడి చింతకాయ చేపల పులుసు రెడీ. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.